హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను స్వాతి. కొత్త బైక్ లేదా కారు కొనేటప్పుడు షోరూమ్ వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. అప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. షోరూమ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, బయట ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఈ రోజు జెన్యున్ గా మన ఛానల్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ సింపుల్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్రైస్ డిఫరెన్సెస్. షోరూమ్ ఇన్సూరెన్స్ చాలా సార్లు కాస్ట్లీగా ఉంటుంది. అవుట్ సైడ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ తో కంపేర్ చేస్తే కొన్ని వేల రూపాయలు సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, కన్వీనియన్స్. షోరూమ్ ఇన్సూరెన్స్ ఇమ్మీడియట్ గా ప్రాసెస్ చేస్తారు. వెహికల్ డెలివరీ టైంకి ఈజీగా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్, చాయిస్ అండ్ కంపారిజన్. అవుట్ సైడ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే డిఫరెంట్ కంపెనీస్ కంపేర్ చేసే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్, క్లైమ్ సపోర్ట్. గుడ్ అవుట్ సైడ్ ఇన్సూరర్ తీసుకుంటే క్లైమ్ సపోర్ట్ కూడా మంచిగా ఉంటుంది. కానీ చీపెస్ట్ పాలసీ మాత్రమే చూడకండి. ఒక ఇంపార్టెంట్ ట్రూత్ గురించి మాట్లాడదాం. ఐఆర్డిఏ రూల్ ప్రకారం కస్టమర్ కి అవుట్ సైడ్ ఇన్సూరెన్స్ చూస్ చేసే రైట్ ఉంది. షోరూమ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ కాదు. సో ఫ్రెండ్స్, ప్రైస్ మాత్రమే కాదు, క్లైమ్ సపోర్ట్ అండ్ కవరేజ్ కూడా చెక్ చేసి ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇలాంటి ఇన్సూరెన్స్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.